నాకు ఎప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. అదేంటంటే నేను పబ్లిక్‌లో వీడియో రికార్డ్ చేయగలనా? చేయలేనా అని. ఈరోజు దాన్ని ఎలాగైనా ఓవర్‌కమ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకే వెళ్తున్నాను. బిర్యానీ తింటూ నేనొక 1 అవర్ సినిమా చూసాను. ఆ సినిమా ఎలా ఉంది? అండ్ మా ఊరి చుట్టుపక్కల ఉండే లొకేషన్‌ల గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఈరోజు నేను వెళ్ళబోయే రెస్టారెంట్ ఏంటంటే బర్కత్ అనమాట. ఇది మా ఊర్లో ఉంటది. చాలా ఫేమస్ అని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎక్కువ బిర్యానీ తినాలనుకుంటే ఇక్కడే తింటాను. అండ్ ఇది నా లిస్ట్‌లో నేను రెస్టారెంట్‌లు తీస్తే బిర్యానీ ఎక్కడ బావుంటుందంటే ఇది టాప్ 1లో వస్తదనమాట. ఆహ్, మొత్తానికి వచ్చేసాం రెస్టారెంట్ దగ్గరికి. ఇదే ఆ రెస్టారెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అపోజిట్‌లో ఉంటది. మెన్యూ అంతా తెగ చూసేత్తాం ఏదో చేసేవాళ్ళలాగా. కానీ ఆర్డర్ ఇచ్చేది మాత్రం చికెన్ బిర్యానీ. ఆల్రెడీ ఇచ్చేసాను. వస్తది. తొందరగానే వస్తది. అంతే. मेरा फर्स्ट वीडियो तुम्हारे रेस्टोरेंट में स्टार्ट करूँ। हाँ एक देवो నార్మల్ కట్ దేవో ఈ అక్కడ పెట్టి మర్చిపోయినా బిర్యానీ ఒక ఎక్స్ట్రా వాటర్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ కూల్ లేదు నార్మల్ మనకు కూల్ పడదు యాక్చువల్లీ మన ఊర్లో 2 చోట్ల బిర్యానీ నాకు బాగా నచ్చింది. ఒకటి బరకత్. శాలరీ పడిన ప్రతిసారి మంత్లీ ఒక్కసారని వస్తాననమాట ఇక్కడికి. ఈరోజు సీటింగ్ మార్చారు. ముందు వేరేలా ఉండేది. సెకండ్ ప్లేస్ తాత. తాత ఎందుకు సెకండ్ ప్లేస్‌లో పెట్టినానంటే ఫస్ట్ టైమ్ పోయినప్పుడు బాగానే ఇచ్చినాడు. సరే బాగుంది కదా అని ఒకసారి ఫ్యామిలీ మొత్తానికి ఆర్డర్ ఇస్తే దొబ్బెట్టినాడు. ఆ రోజు అడిగితే ఏరా ఇట్లా దొబ్బింది అని అడిగితే నువ్వు లేట్‌గా ఆర్డర్ ఇచ్చింటావు. రెండోసారి బిర్యానీ వండేటప్పుడు అంత కాన్సంట్రేషన్ ఉండదు. నార్మల్‌గా వండేస్తారా అని. సో, అందుకే దాన్ని సెకండ్ ప్లేస్‌లో పెట్టినా. బర్గర్ మాత్రం బావుంటది. ఆల్రెడీ బిర్యానీ కూడా వచ్చేసింది. తిన్నాము. సరే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మా తాడిపత్రి వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీసినారు. షార్ట్ ఫిల్మ్ పేరేంటంటే రాధేయాన్. సారీ రాధాయాన్. రాధా ప్లస్ అయాన్. అంటే హీరోయిన్ పేరు రాధ. హీరో ప్లస్ అయాన్. సారీ హీరో పేరు అయాన్. సో, ఇద్దరి పేరు కలిపేసి దాన్ని రాధయాన్ చేసేసినారు. బిర్యానీ కనిపించలేదా? కెమెరా మారుస్తా. దేవుడి బిర్యానీ కనిపిస్తుంది కదా! ఆహాహా! నంబర్ పెడదాం. ఇది బిర్యానీ. ఆ! అదిగో, అదిగో బిర్యానీ వచ్చేసింది. ఆ! ఓకే. సో, ఆ సినిమా ముందు అది 1 అవర్ ఫీచర్ ఫిల్మ్ అనమాట. యాక్చువల్లీ దాన్ని మా ఊర్లో సాయితేజ థియేటర్‌లో రిలీజ్ చేసినారు. చాలా మంది చూసినారు. అప్పుడు బావుందన్నారు. నాకు కుదరలేదనమాట. అప్పుడు కొంచెం వర్క్ ప్రెషర్ ఉండి నేను ఆ మూవీకి వెళ్ళలేకపోయినా. వెయిటింగ్ అనమాట. యూట్యూబ్‌లో ఎప్పుడొస్తదని. వాళ్ళు రీసెంట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేసినారు ఆ సినిమాని. చూసాను. మొన్న రిలీజ్ అయింది. చూసాను. చాలా బాగుంది. ఆ సినిమా విషయానికొస్తే 1 అవర్ ఉంటుంది సినిమా. స్టార్ట్ అవ్వడమే ఒక మంచి లవ్ పాయింట్‌తో స్టార్ట్ అవుతుంది. కెమిస్ట్రీ భలే సెట్ చేసినాడు. ఒక 5 నిమిషాల్లోనే వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మనం ఫీల్ అయితామనమాట. ఓకే. వీళ్ళు నిజంగానే లవర్స్ అన్నట్టు. మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటే మ్యూజికే. ఫస్ట్ టైమ్ వీడియో చేస్తున్నా. ఎట్లనో ఉంది. ఎవరెవరో వస్తున్నారు. బట్ అవన్నీ ఏం పట్టించుకోవట్లే. నేను వీడియో మాత్రం చేస్తున్నా. ఈరోజు ధైర్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏదో తెగించి చేసేయాలి. మన లోపల ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటది కదా! ఎవరేమనుకుంటారో, ఏంటి పరిస్థితి, చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తారేమో అది ఓవర్‌కమ్ చేయడానికి ఈ వీడియో చేస్తాననమాట. అండ్ మనం ఎక్కడున్నాం? సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఆ సినిమా గురించి మాట్లాడితే ఫస్ట్ స్టార్టింగే మంచి లవ్ సీన్‌తో స్టార్ట్ అయితది. మీరు క్లిక్ అయిపోతారు. ఓహ్! ఆ కెమిస్ట్రీ మీరు ఫీల్ అవుతారు. నాకు బాగా నచ్చిందనమాట. తీశార్రా అనేసి. అండ్ దెన్ నిదానంగా ప్లాట్ అంటే స్టార్ట్ అవ్వడమే ప్లాట్‌లోకి స్టార్ట్ అయిపోతది. మనకు చూపిస్తారనమాట. ఒక ఇంటర్ రిలీజియన్ లవ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది. సినిమా ప్లాట్ ఏంటంటే అదే మత పిచ్చి ఉన్న ఇద్దరు పేరెంట్స్ మధ్యలో ఒక లవ్ కపుల్ ఎట్లా సర్వైవ్ అయినారు. సర్వైవ్ అవ్వరు చచ్చిపోతారు. అదే ట్విస్ట్ బావుంటది సినిమా మాత్రం. అండ్ క్లైమాక్స్‌లో మనోడు సెకండ్ పార్ట్ కూడా లీడ్ వదిలిండనమాట. అండ్ యాక్చువల్లీ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది మా తాడిపత్రిలో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటది. మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య అని. ఆ అమ్మాయి ప్రొడ్యూస్ చేసిందనమాట. అండ్ హీరో అండ్ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై బాబా ఒలి. ఐ థింక్ ఆయనే హీరో అండ్ డైరెక్టర్ అనుకుంటా. నాకు పెద్దగా పేరు గుర్తుకులేదు. సారీ. బానే యాక్ట్ చేశాడు. సినిమా అందట్లో కొంచెం యాక్టింగ్ అన్‌మ్యూచురస్‌గా ఉండేది మాత్రం తనదే. హీరోయిన్ బాగా యాక్ట్ చేస్తది. విలన్స్ బాగా యాక్ట్ చేశారు. ఆ బడ్జెట్‌లో అంటే బడ్జెట్ ఎంతో తెలీదు. బట్ కొంచెం తక్కువే వాళ్ళకి మాత్రం అది ఎక్కువే. ఎందుకంటే పిల్లలు కలిసి తీసిన సినిమా అది. బిర్యానీ తింటుంటే నోరు ఊరిపోతుంది. ఉండు ఫస్ట్ ఒక ముద్ద పెట్టుకొని మొత్తం సినిమా గురించి చెప్తా. రింగ్ ఆనియన్స్. ఇవి వచ్చే టేస్ట్ మనం నార్మల్‌గా వచ్చే ఆనియన్స్ టేస్ట్ రావు కదా!
సో దేని టేస్ట్ ఏంటి, ఇది మాత్రం ఖచ్చితంగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ముద్ద తినేసి తర్వాత చెప్తా. యాజ్ యూజువల్ చెప్పినా కదా, ఇక్కడ బిర్యానీ బ్రహ్మాండంగా ఉండదు. ఎప్పుడన్నా మా తాడిపేరు వస్తే బర్గర్లో మాత్రం బిర్యానీ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అంబియన్స్ కూడా బాగుంటుంది, ఏసీ రూమ్ ఉంటుంది, హ్యాపీ కూర్చోవచ్చు. ఎక్కడున్నా యాక్టింగ్ గురించి మాట్లాడదాం కదా. యాక్చువల్గా హీరోయిన్ యాక్టింగ్ ఉమ్మేసింది. ఆ ప్రొడ్యూసర్ అని చెప్పాను కదా, అమ్మాయి మిడిల్ క్లాస్ అమ్మాయి కావ్య అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది, నాకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మనకింత 300 సబ్స్క్రైబర్లు, ఆమెకి థౌజండ్స్లో ఉన్నారు. సో అమ్మాయి ప్రొడ్యూసర్ అనమాట, కమ్ విలన్, భలే యాక్ట్ చేసిందబ్బా. ఇంకా డైరెక్షన్, మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంటుంది, ఏదో ఒక మెయిన్ ఫిలింలో ఉన్నట్టు ఉంటుంది. స్టార్టింగ్ కూడా వీడియోగ్రఫీ కూడా అదే, సినిమాటోగ్రఫీ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లస్ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి, బాగా రాస్తున్నాడు. ఇందాక అమ్మేచూరిస్ అన్నాను కదా, అంటే అది అమ్మేచూరిస్ కాదు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, వాడు నడక స్టార్ట్ చేస్తాడు, వాడు పరిగెత్తలేడు కదా, ఫస్ట్ కింద పడతాడు, కొంచెం అటు ఇటు తొణుకుతూ నడుస్తాడు. సో సినిమా కూడా అట్లే ఉంటుంది, అంటే చూడొచ్చు అనమాట. మరి అంత తీసేసి అంత వరస్ట్ కాదు. మీరు ఆరెంజ్ వాళ్ళతో ఆ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుంది. ఇలా చూసి తింటారా, తినలేరులే, చెప్తాను ఊరికే. ఇంకేమున్నాయి బా. విలన్ క్యారెక్టర్ అంకుల్ ఎవరో బాగా చేశారు. ఆయన ఆ ఊర్లో వాళ్ళు కోఆపరేట్ బాగా చేశారు, లొకేషన్స్ బాగా సెట్ అయ్యాయి, అంతా మా హాజీవాల్ దగ్గర ఆలూరుకున్న సైడే తీశారనమాట. మా అని ఎందుకన్నానంటే తాడిపత్రి వాళ్ళు ఓన్ చేసుకుంటారు అనమాట, హాజీవాల్ దగ్గర కానీ ఆలూరుకొని. ఇక్కడ పోయిన వాళ్ళు అక్కడ పోతారు, అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ కంపల్సరీ పోతారు, అంత బాగుంటాయి లొకేషన్స్. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి మీరు. మా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు అడిగాను, రండి రా చూపిస్తాను బాగుంటాయి లొకేషన్స్ అని. వచ్చినారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు బెలూన్ కేవ్స్, ఆలూరుకోన, సారీ బెలూన్ కేవ్స్, అదేది బనగానపల్లి దగ్గర యాగంటి, ఇవి చూసి వచ్చినాం కానీ ఆలూరుకోన చూసుకోలేదు, టైం దొరకలేదు అనమాట. సో మొత్తానికి అయితే మీరు ఆ సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. రాధయాన్ అని, హీరోయిన్ కూడా బాగుంటుంది, బాగా యాక్ట్ చేసింది అమ్మాయి ఎవరో అని, చాలా బాగా యాక్ట్ చేసింది. మా వాళ్ళు దానికి రిలీజ్ ఈవెంట్ చేసినారు, సక్సెస్ ఈవెంట్ చేసినారు, ప్రమోషన్స్ చేసినారు. 1 అవర్ కంప్లీట్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా కాదు, ఒక ఫీచర్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది మీకు. ఫైనల్లీ పార్ట్ 2 కూడా లీడ్ వదిలిన అనమాట లాస్ట్లో, అంటే రీఇన్కార్నేషన్, మళ్ళీ పుడతాడు అనమాట. చూడాలి సెకండ్ పార్ట్ వస్తుందో రాదో. ఈ వీడియో ఆ సినిమా గురించి ప్లస్ ఈ బిర్యానీ గురించి అండ్ నా గురించి అనమాట. ఎందుకంటే నాకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు, ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అని. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో ఎప్పుడు రివ్యూస్ కానీ ఏదైనా వీడియో అని వచ్చినా ఇలా ఏదో ఒక స్పెషల్ తింటూ కానీ వండుతూ కానీ మాట్లాడుకుందాం. సో అది ఫైనల్లీ ఎప్పుడైనా తాడిపత్రి వస్తే ఈ బిర్యానీ ట్రై చేయండి. కొంచెం టైం దొరికితే 1 అవర్ యూట్యూబ్లో రాధయ్య అనే సినిమా ఉంటుంది, హ్యాపీగా పోయి చూడండి, బాగుంటుంది. 1 అవర్ బాగా టైం పాస్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా తాడిపత్రి వస్తే ట్రై టు గో ఆలూరుకోన అండ్ హాజోలి దగ్గర లొకేషన్స్ పిచ్చగా ఉంటాయి, మంచి కెమెరా తెచ్చుకోండి, ఫోటోస్ మళ్ళీ వస్తాయి. ఇంకా ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇంకా చెప్పాల్సిన వల్ల విండ్ మిల్స్ ఉంటాయి అక్కడ, ఆ లొకేషన్ అది చాలా బాగుంటుంది చూసేకి. సరేనా, టైం దొరికితే చూసేయండి, అంతలోపల నేను ఈ బిర్యానీ ఫినిష్ చేస్తా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరేనా, చేసుకోండి, 330లోనే ఉన్నాం. ఈ డిసెంబర్ కల్లా 1K హిట్ చేద్దాం, కొంచెం అట్లా పుష్ చేయండి. సరే మరి, ఈ బిర్యానీ కాస్ట్ ఎంత ఉన్నారు, 180 రూపీస్, బాగుంటుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హాజికా భాష. సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.